హెల్త్ న్యూస్ మీకోసం. గర్భంలోని ఉమ్మనీటితో అవయవాల సృష్టి సాధ్యమేనని ఒక తాజా పరిశోధన పేర్కొంటోంది. గర్భిణీలోని ఉమ్మనీటితో ప్రయోగశాలల్లోనే వివిధ అవయవాలకు చెందిన కణజాలాన్ని తయారు చేసే సరికొత్త విధానాన్ని లండన్కు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ విధానంతో ఊపిరితిత్తులు, కిడ్నీలు, చిన్నపేగుల కణజాలాన్ని సృష్టించడం సాధ్యపడిందని శాస్త్రవేత్తలు ఇటీవల ప్రకటించారు. లండన్లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ టిష్యూ కణజాలాన్ని 3Dలో రూపొందించారు. దీన్ని ఆర్గనాయిడ్ అని పిలుస్తున్నారు. ఈ ఆవిష్కరణతో భవిష్యత్తులో ఉమ్మనీటితో పూర్తి స్థాయిలో కిడ్నీలు, ఊపిరితిత్తుల్లాంటి వాటిని రూపొందించే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. ఇలా తయారు చేసిన అవయవాలను గర్భస్థ శిశువులకు కూడా కిడ్నీ, ఊపిరితిత్తుల మార్పిడి వంటి ఆపరేషన్లను చేసేయచ్చు. భవిష్యత్తు సరే, నేటి ఉపయోగం ఏంటి అంటారా? కొందరు శిశువులకు గర్భంలోనే కంజనిటల్ డయాఫ్రమేటిక్ హెర్నియా అనే సమస్య ఏర్పడుతుంటుంది. ఇలాంటప్పుడు వీరిలో ఎడమ ఊపిరితిత్తు చిన్నగా ఉంటుంది. ఈ సమస్యని పిండ దశలోనే వైద్యులు గుర్తిస్తున్నారు. కానీ ఈ సమస్య తీవ్రత ఎంత అన్నదానిపై స్పష్టత ఉండడం లేదు. అదే ఉమ్మనీటితో తయారు చేసిన ఊపిరితిత్తుల ఆర్గనైడ్తో వ్యాధి తీవ్రతను ఇట్టే చెప్పేయచ్చునని అంటున్నారు పరిశోధకులు. ఇప్పటికే లండన్లో అలాంటి వ్యాధి నిర్ధారణ పరీక్షల్ని కూడా మొదలు పెట్టేశామని పరిశోధకులు చెప్తున్నారు.